హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము ఎటువంటి పప్పులు బియ్యం లేకుండా బొంబాయి రవ్వతో చిట్టి చిట్టి దోశలు వేసుకుందాము. ఉదయం టిఫిన్గానైనా సాయంత్రం ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు వేసుకునే దోశలండి ఇవి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1.5 కప్పు బొంబాయి రవ్వకు 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి వేడైన తరువాత పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ 3 చిట్టి చిట్టి దోశలు వేసుకోవాలి. పైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా దోశను బాగా కాల్చుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే చాలా ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, బొంబాయి రవ్వ దోశలు రెడీ అయ్యాయి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో. కొద్ది కొద్దిగా దోశలు తీసుకొని అలా పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, ఆ జీలకర్ర, పచ్చిమిర్చి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.